నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రజ్వల్ రేవన్న వంటి వారిని దేశం దాటిస్తారని, తనలాంటి వారిని మాత్రం అరెస్టు చేస్తారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆమెను తీహార్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవైజయ్ ఎదుట హాజరుపరిచిన అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల వ్యవహారంలో తీవ్రమైన లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఓపెన్ డ్రైవ్ లో సుమారు 3000 సెక్స్ వీడియో క్లిప్లు లభ్యమవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రజ్వల్ పోటీ చేస్తున్న ప్రాంతంలో పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోగా కర్ణాటక పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి వెళ్లడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం ఉందంటూ కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కవిత కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. ప్రజ్వల్ వంటి వారిని దేశం దాటించి తనలాంటి వారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసుతో పాటు మనీ లాండరింగ్ అభియోగాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసులో కవిత ఎదుర్కొంటున్న జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఆమెను మంగళవారం మధ్యాహ్నం తీహార్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించి 2 గంటల తర్వాత సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని అటు సిబిఐ ఇటు ఈడీ కోరాయి. అదే సమయంలో కవిత కూడా జైల్లో చదువుకోవడానికి 10 పుస్తకాలు అనుమతించాలని కోరారు. అలాగే కోర్టులో కుటుంబ సభ్యులను కలిసేందుకు 15 నిమిషాల పాటు అనుమతించాలని కూడా అభ్యర్థించారు. భర్త అనిల్తో పాటు మరో 2 మహిళా కుటుంబ సభ్యులు అప్పటికే కోర్టుకు చేరుకోగా వారిని కలిసేందుకు జడ్జి కావేరి బవేజా అనుమతించారు. మరోవైపు జైల్లో ఇంటి భోజనాన్ని అనుమతించినప్పటికీ 10 నుండి 15 మంది పోలీసులు ఆ భోజనాన్ని తనిఖీ చేసి పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని, అలా కాకుండా జైలు అధికారి, వైద్యులు చెక్ చేసి అందించేలా చూడాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరుతానని జడ్జి తెలిపారు. అలాగే కవిత కోరిన పుస్తకాలను కూడా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా ఈడీ తాము వారం రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా జడ్జి ఆ మేరకు జ్యుడిషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగించారు. అనంతరం కాసేపు విరామం తీసుకుని సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీపై విచారణ జరిపారు. సిబిఐ కేసులో మే 20 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. అనంతరం కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి మళ్లీ తీహార్ జైలుకు అధికారులు తరలించారు. సోమవారం కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ట్రయల్ కోర్టు ఆమెను నేరుగా కోర్టుకు హాజరుపరిచేందుకు మాత్రం అనుమతించింది. ఆ మేరకు కవిత దాఖలు చేసుకున్న దరఖాస్తుపై జడ్జి సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు మంగళవారం కవితను నేరుగా కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరచగా ఉదయం అరవింద్ కేజ్రీవాల్ను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కోర్టులో హాజరుపరిచారు.